కర్కాటక రాశి వారికి జాన్యువరి నెల 1వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31వ తారీఖు 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ప్రధాన గ్రహాలైనటువంటి 4 గ్రహాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి కేతు గ్రహ సంచారము ద్వితీయ తృతీయ స్థానాల్లో జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక 7 నెలల పాటు, తృతీయ స్థానంలో 5 నెలల పాటు జరుగుతోంది. ఈ 5 నెలలు ఎప్పుడు అంటే కన్యా రాశిలో ఉన్నప్పుడు, అందుచేత ఈ 3 నెలలు కేతు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తారు, అందులో సందేహం లేదు. అట్లా ఎందుకనంటే అందరి సహాయ సహకారాలు కూడా మీకు అందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం కుటుంబంలో చికాకులు, ధన ఆదాయం తగ్గడము, కొంచెం పరుషపు మాటలు రావటము, కొంచెం ఏవైనా మనకి ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది, అలవాట్లో అనుకోవడానికి కూడా అవకాశం లేదండి. అది కామను, ఒక నాగరికత చిహ్నంగా భావిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏవైతే వ్యసనాలను చెప్పారో అవన్నీ కూడా ఈ రోజున నాగరికతకి చిహ్నంగా పరిణామం చెందాయి ఈ కాలక్రమంలో. అంచేత అలాంటి వాళ్ళకి ఈ కేతు గ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా దాని ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఏవో అలవాట్లు ఉన్నాయి కదా, అవి కొంచెం హెచ్చు మోతాదులో చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నంలో కొన్ని అపశృతులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే కుటుంబంలో చికాకులు అవన్నీ కలిగిస్తూ ఉంటాడు ద్వితీయ స్థానం. తృతీయంలో ఉన్నప్పుడు మీకు అంతా మంచి చేస్తాడు, అయిపోయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి శని అష్టమంలో కొద్ది రోజులు, అంటే ఒక 3 నెలల పాటు అష్టమ శని ప్రభావం చూపిస్తుంది. తదుపరి 3 నెలల తర్వాత మొత్తం అంతా 9 నెలల పాటు మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమ శని తర్వాత 3 నెలలు అష్టమంలో ఉండి బాధ పెట్టిన తర్వాత మీకు 9 నెలలు భాగ్యస్థానంలో, అప్పుడు మీకు కొంచెం అక్కడ అన్నీ ఇక్కడ ఇందులో 2 స్థానాల్లోనూ కూడా మీకు మంచి చేసేది ఏమీ లేదు. అక్కడ 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు చేసే మంచి ఏమీ లేదు. మిమ్మల్ని వేరే రకమైన కష్టాలన్నీ కూడా పాలు చేస్తూ ఉంటాడు. అష్టమంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రాణం మీద తీసుకొస్తూ ఉంటాడు. దీనికంటే కొంచెం తక్కువ మోతాదులో సుఖాలన్నీ ఏమి అనిపించకుండా ఏదో రకమైన ఇబ్బంది పెడుతూ 9వ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ శని భగవానుడు. అలాగే రాహువు కూడా 8, 9 స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రాహువు కూడా 8, 9 స్థానాల్లో ఈ శని భగవానుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆయన కూడా అపకారాలు చేస్తూ ఉంటారు. మొత్తం మీద శని రాహువు 2 గ్రహాలు కూడా అనుకూలత లేదని చెప్పుకోవాలి. అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే, గురువు యొక్క సంచారం దశమ స్థానంలో కొద్ది రోజులు అంటే దశమ స్థానంలో ఒక కొద్ది రోజులు, తర్వాత తదుపరి ద్వితీయ స్థానంలో కొంత కాలము, తర్వాత ఏకాదశ స్థానంలో కొంతకాలము, ద్వాదశ స్థానంలో కొంతకాలం ఉంటుంది. ఈ ఏకాదశ స్థానంలో ఉన్న కాలం మాత్రమే మీకు ఒక కొద్ది నెలల పాటు ఉంటుంది. అది మాత్రమే మీకు సుఫలితాలు ఇస్తుంది, తదుపరి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. అందుచేత మీరు కేతువు బాగలేడు, కొద్ది రోజులే బాగున్నాడు. శని రాహువులు ఇద్దరూ బాగలేరు. గురువు కూడా ఈ సంవత్సరంలో చాలా తక్కువ కాలమే మీకు ఉపయోగపడుతున్నాడు, మిగతా కాలం అంతా ఇబ్బందులు ఎక్కువ పెడుతున్నాడు. కాబట్టి మీకు ఈ 3 గ్రహాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 4 చెప్పాలి అంటే 4 గ్రహాల్లో కూడా మీరు జపశాంతులు చేయించుకోవటం ఉత్తమం. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని, నవమ శని 2 బాగా బాధ కలిగించేవి. ఆయనకి తోడుగా అవే రాశుల్లో రాహు కూడా సంచారం జరుగుతుంది. అందుచేత వీటి యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంచెం మనం తట్టుకోలేమేమో అనిపించేటటువంటి బాధను కలిగిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు. అందుచేత వీరు మాత్రం అట్లాగే మనకి కేతు కూడా కొంతవరకు
ఒక 5.5 నెలల పాటు 4.5 నెలల పాటు 5 నెలల పాటు కేతువు కూడా బాధిస్తూనే ఉన్నాడు. ఇక గురువు బాధిస్తూనే ఉన్నాడు. చెప్పాలి అంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ ప్రధానమైనటువంటి గ్రహాల్లో బాధించినటువంటి గ్రహం ఏదైనా అన్నీ ఉన్నాయి, ఎంతో కొంత బాధిస్తూ ఉన్నాయి. ఇక్కడ అతి స్వల్పకాలం గురు యోగిస్తున్నాడు, అతి స్వల్పకాలం కేతు యోగిస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా ఎక్కువగా బాధ పెడుతున్నారు. అందుచేత మీరు నా సూచన జపశాంతులు చేయించుకోవటం మంచిది. లేదా 41 రోజులు తిరగడం అనేది మామూలు అనుకోండి. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మీకు బాగున్నా బాగా లేకపోయినా కొంచెం చేయించుకోవటమే. మరి కొన్నిటికి తప్పదండి, మరి ఏం చేస్తాం. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఆ బాధను భరించలేని వాళ్ళు కొంచెం జపశాంతుల దగ్గరికి వెళ్ళటమే మంచిది. ఇది నిష్ణాతులైన వాళ్ళ చేత చేయించుకోండి, శ్రద్ధగా చేయించే వాళ్ళ చేత చేయించుకోండి. అదే ఏ గ్రహాలు అయితే బాగలేవో ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం నుంచి మనం బయటపడడం కోసం చేసుకుంటున్నాం కాబట్టి శ్రద్ధగా చేసేటటువంటి బ్రాహ్మణోత్తముల చేత మాత్రమే చేయించుకోండి. అది గుర్తెట్టి చేయించుకోండి. మా దగ్గర కూడా మంచిగా శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు, అది మీకు తెలియజేస్తున్నాను. ఓకే, శుభం భూయాత్.